వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఆయుర్వేదాన్ని మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ ఈజీగా తయారు చేసుకునే చిట్కాలు బోల్డ్ అని మీకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. తామర. ఇలా ఈ ఈ వర్డ్ చాలామంది హైడ్ చేస్తూ ఉంటారన్నమాట, దాచేస్తూ ఉంటారు. చేతుల మీద సర్కిల్స్ కనిపించినా కానీ, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ వేసుకుని కవర్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. బట్ ఇవన్నీ ఏమీ చేయక్కర్లేదు. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకటే యూస్ చేస్తే, లేదా వేరే వాళ్ళకి వస్తాయి అని చెప్పి మనం ఫీల్ అవ్వడానికి కూడా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి హైడ్ చేస్తాము. బట్ ఎలాంటి బాధ పడక్కర్లేదు. మన ఆయుర్వేదంలో ఈరోజు సరికొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసాము. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు తామర కోసం మరొక చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జనరల్గా సమ్మర్ సీజన్స్లోనే తామర ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పి మీరు లాస్ట్ టైం ఒక వీడియో కూడా చెప్పారు. సో చాలా బాగా వెళ్ళింది కూడా. అండ్ ఇంకెలాంటి రెమెడీస్ కానీ చిట్కాలు కానీ తామర తగ్గించుకోవడానికి ఇంట్లో క్విక్గా చేసుకునేవి ఏవైనా ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయమ్మా. ఎంతో మంది వాడి చక్కని ఫలితాలు పొందినటువంటి ఒక ఫార్ములా, ఇంకొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్ములాస్ చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములా కూడా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. సో ఈ యొక్క ఫార్ములాకి కావాల్సిన పదార్థాలు కూడా మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. తులసాకు, పసుపు, కర్పూరం. తులసాకు, పసుపు, కర్పూరం, అంతే. చాలా ఆశ్చర్యపోతారు. తులసాకు ఇంట్లో దొరుకుతుంది, పసుపు ఇంట్లో దొరుకుతుంది, కర్పూరం ఇంట్లో దొరుకుతుంది. పెరుగు కూడా కావాలమ్మా అదనంగా. పెరుగు అసలు దొరుకుతుంది, రోజు ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళి కొనుక్కునేవేమి కాదు, ఇంట్లోనే దొరుకుతాయి. అవునమ్మా, మీరు హోమ్ రెమెడీ అడిగారు కాబట్టి హోమ్ రెమెడీనే చెప్తున్నాను నేను. చాలా చాలా ఉన్నాయమ్మా ఇలాంటివి. ఇది కూడా ఎక్స్పీరియన్స్, అంటే ఎంతో మంది వాడి చక్కటి రిలీఫ్, దానివల్ల ఫలితం పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానమ్మా. సో ఎలాగంటే అమ్మా, ఈ తులసాకు పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఒకవేళ తులసాకు మీకు అందుబాటులో ఉంటే ఎండబెట్టేసి పౌడర్ అని తయారు చేసుకోవచ్చు. లేకపోతే మనకు తులసాకు పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా. 100 గ్రామ్స్ తులసాకు పొడి. అదేవిధంగా పసుపు కొమ్మలు దంచి చేసినటువంటి పొడి, మనకు మంచి క్వాలిటీ పసుపు పొడి కూడా దొరుకుతుందమ్మా. వీలైతే అది కూడా మీరు తెచ్చుకున్నా సరిపోతుంది, వెరీ ఈజీ. లేకపోతే ఇంట్లో మంచి పసుపు మనకు దొరికితే పసుపు వాడుతున్నా సరిపోతుంది. సో 10 గ్రాముల పసుపు. అది మూడవది వచ్చేసి కర్పూరం. సో తులసాకు పొడి 100 గ్రాములు, పసుపు పొడి ఒక 10 గ్రాములు, కర్పూరం హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ ఏదైనా పర్లేదమ్మా, అది ఒక 10 గ్రాములు. ఇంతేమ్మా. ఈ 3 పదార్థాలు, ఈ కర్పూరాన్ని కూడా జస్ట్ అట్లా రబ్ చేసేస్తే పౌడర్ అయిపోతుంది. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తామరను తగ్గించేటువంటి పైపుత మందు రెడీ అయిపోతుందమ్మా. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. లేదా సమస్య కొద్దిగా ఉన్నట్లయితే జస్ట్ రోజు ఒక్కసారైనా వాడినా సరిపోతుందమ్మా. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, సమస్య తీవ్రతను బట్టి. ఎలా వాడుకోవాలంటే మా ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ని తీసుకొని తగినంత పెరుగు కలిపేసేయాలి. అంతే, మా పౌడర్లో తగినంత పెరుగు కలపడం వల్ల మంచి లేపన ద్రవ్యంగా క్రీమ్ లాగా తయారైపోతుంది. ఆ క్రీమ్ని తీసుకొని ఆ తామర ఉన్నటువంటి చోట అప్లై చేసేసి కాస్త ఒక 1/2 మినిట్ మర్దన చేసేసి అదే క్రీమ్ని అప్లై చేసి జస్ట్ ఒక అరగంట లేదా మాక్సిమం 1 గంట సేపు ఉన్న తర్వాత తుడిచేసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్. తగ్గిపోతుందా? చాలా మందికి తగ్గిందమ్మా. ఎన్నాళ్ళు యూస్ చేయాలి సార్? ఇది చెప్తే కదమ్మా, శరీర ప్రకృతిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కొంతమందికి విత్ ఇన్ 1 వీక్ లో చేంజ్ వస్తుందమ్మా. కొంతమందికి కొంచెం టైం తీసుకుంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుందమ్మా. సో అన్ని సింపుల్ రెమెడీసే కాబట్టి మరి ఈజీగా వాడుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే విధంగా మరి కామన్ మ్యాన్ నుంచి శ్రీమంతుల వరకు కూడా అందరూ వాడుకోవచ్చు అమ్మా. ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు వాడుకోవచ్చమ్మా. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా ఈ రోజుల్లో భౌతిక ప్రపంచమ్మా, ఏదైనా చెప్పినా ఏదో పుట్టిన పురాణాలు ఏవో చెప్తుంటారులేండి, ఇవి ఎక్కడ పనిచేస్తాయి, ఇంత ఆధునిక టెక్నాలజీ పెరిగిపోయింది కదా, మరి ఈ మందులకే ఇంత లొంగకుండా తగ్గకుండా పరిస్థితులు ఉంటాయి, అవి ఎక్కడ తగ్గుతాయి అని చెప్పేసి కూడా ఒక చులకన భావం ఉంటుందమ్మా. వాటిని ఆ యొక్క భావన నుంచి తొలగించేందుకు ఒక శాస్త్రీయంగా మరి దీనికి మనం ఎలా చెప్పుకోవచ్చు అని కూడా చెప్తున్నామా. సో తులసి
తులసి ఆకులో యూజినాల్ అని చెప్పేసి, రోజ్వానిక్ యాసిడ్ అని చెప్పేసి, ఎపిజిన్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఈ యొక్క యూజినాల్ యాంటీబయాటిక్ పనిచేస్తుంది, చాలా చక్కటి యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఎపిజిన్ అనేటువంటి రసాయన పదార్థం యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుందమ్మా. యాంటీ హిస్టమిన్ అంటే శరీరంలో వివిధ రకాలైన కారణాల వల్ల ఏర్పడినటువంటి ఆ యొక్క కొన్ని రకాలైనటువంటి హానికారకమైన పదార్థాల వల్ల కలిగేటువంటి దురద ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క లక్షణాలను తగ్గించేసేసి, అంటే ఈ హిస్టమిన్స్ అనేటువంటి పదార్థాలు ప్రొడ్యూస్ కావడం వల్ల దురద, మంట ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయమ్మా. ఈ హిస్టమిన్స్ అనేటువంటి హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ఎపిజిన్ అనేటువంటి పదార్థం తగ్గిస్తుందమ్మా. సో ఈ తామర వ్యాధి ఉన్నప్పుడు విపరీతమైన దురద ఉంటుంది, మంట ఉంటుంది, గోకే కొద్దీ అది పక్కకు స్ప్రెడ్ అయిపోతుంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అందుకే ఈ యొక్క నేను చెప్పినట్లు మొట్టమొదట చెప్పినటువంటిది యూజినాల్ అనేది యాంటీబయాటిక్ పనిచేస్తుంది కాబట్టి ఇక క్రిములను పెరగనీయకుండా ఉంటుందమ్మా. సో ఈ ఎపిజిన్ అనేటువంటిది దీనివల్ల ఉపయోగం అంటే నేను చెప్పినట్లు ఆ దురద, పోటు, సలుపు, మంట ఇలాంటివి రాకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది, చల్లగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా దీనికి ప్లస్ పాయింట్స్ అవుతాయమ్మా. అదేవిధంగా రోజ్వానిక్ యాసిడ్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఉపయోగపడతాయమ్మా, దీంతో పాటు కలిపి వాడుకోవడం వల్ల. సో ఎప్పుడైతే తామర వ్యాధి వచ్చి ఉంటుందో కొన్ని రకాలైనటువంటి ప్రక్రియల వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంటుందమ్మా. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రాసెస్ జరగడం వల్లనే అక్కడ మంట, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకే ఈ ఇందులో ఉన్నటువంటి తులసిలో ఉన్నటువంటి ఈ యూజినాలు, రోజ్వానిక్ యాసిడ్, ఎపిజిన్ ఇవన్నీ పనిచేస్తాయమ్మా ప్రత్యక్షంగా. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందో ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి ఇలాంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే పసుపు బెస్ట్ ఈ బ్లడ్ ప్యూరిఫైర్ అమ్మా. అదేవిధంగా బెస్ట్ యాంటీబయాటిక్, యాంటీవైరల్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది, ఫంగస్ మీద పనిచేస్తుంది. ఈ జబ్బు ఫంగస్ వల్ల వస్తుంది కాబట్టి ఫంగస్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి న్యాచురల్ రెమెడీస్లో పసుపు కూడా ఒకటమ్మా. ఈ కుర్కుమిన్ అనేటువంటి పదార్థము ఈ యొక్క యాంటీవైరల్గా, యాంటీబయాటిక్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. మరి కడుపులోకి వాడేందుకే కాకుండా పైపూత మందుగా వాడుకోవడం వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయమ్మా. సో మూడవది వచ్చేసి కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాలు కూడా ఈ యొక్క యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుంది. అదేవిధంగా బాడీ చల్లగా ఉండేటట్లు, దురద ఉండి మంట పెడుతుంటుంది అమ్మా, ఆ మంట తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క ఔషధం త్వరగా పనిచేసేందుకు కూడా కర్పూరంలో ఉన్న క్యాంఫరాలు ఉపయోగపడుతుందమ్మా. అట్లే పెరుగు యాడ్ చేస్తున్నామా. పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉంది, మీకు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. బాడీని కూల్ చేసేటువంటి తత్వం కూడా ఈ యొక్క పెరుగులో ఉందమ్మా. స్కిన్లో క్షారత్వం తగ్గి ఆమ్లత్వం ఎక్కువ ఉన్నప్పుడే అటువంటి పరిస్థితుల్లోనే అలాంటి స్కిన్ ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క చర్మ వ్యాధులు, ముఖ్యంగా తామర లాంటివి పెరిగిపోతుంటాయమ్మా. సో ఈ యొక్క పెరుగు వాడుకోవడం వల్ల పెరుగు గుణం ఏంటంటే దేహంలో క్షారత్వాన్ని పెంచుతుంది, ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఆమ్లత్వం తగ్గి క్షారత్వం పెరుగుతుందో దానివల్ల కూడా ఈ యొక్క సమస్య తగ్గిపోతుంది. మరణం వల్ల ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అన్ని మనకు తెలిసినటువంటివి, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళమ్మా ఎంతో ఖర్చు పెట్టుకుంటుంటారమ్మా. ఒక పట్టాన ఈ యొక్క సమస్య తగ్గిపోకపోగా ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి వీలైనంత వరకు ఇలాంటి క్షేమదాయకమైన ఔషధాలు వాడుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం, అతి తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. దీనికోసం అనేసి చెప్పేసి ఆధునికంగా చాలా చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధాలు కూడా వచ్చాయమ్మా. వాటి యొక్క ప్రభావం కూడా ఏంటంటే ఎక్కువ శాతం మందిలో వాడినప్పుడు కంట్రోల్ అవుతుంటుందమ్మా. ఆ మందు ఆపేసేసరికి కొన్నాళ్ళకు మళ్ళీ సమస్య మొదలవుతుంటుంది. ఆ యొక్క పరిస్థితి లేకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు చక్కగా ఉపకరిస్తాయమ్మా. ఓకే, సో మీకున్న తీవ్రతను బట్టి రోజు యూస్ చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి కాదు కాబట్టి, అన్నీ న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎందుకంటే అన్ని డిసీజెస్ వేరే, తామర, గజ్జి అంటే మన ఇన్నర్ పార్ట్స్కి సంబంధించినవి ఎంత, అంటే ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించినవి ఎంత గోప్యంగా ఉంచుతామో తామరకు సంబంధించింది కూడా అలాగే ఉంచుతాం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు త్వరగానే, అంటే బాడీ టైప్ని బట్టి రిజల్ట్ వస్తుందిగా అంటున్నారు కాబట్టి, క్రానిక్గా చాలా కాలం ఉన్నది కొంచెం టైం పట్టచ్చు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయిన ఒక 2 months 3 months 1 year లోపు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మీకు ఎలా వర్క్ చేసిందో, మీకు బాగా వర్క్ చేస్తే ఇంక ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇంకెలాంటి సమస్యలను కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, 1
life lesson what medicine has taught you? Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.